మళ్ళీ మన ఆధార్ కార్డులు జిరాక్స్ కలెక్ట్ చేస్తారా? దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు. వాటిలో ఫైల్ చేసాము కంపల్సరీగా యూరియా డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ సీట్స్ కానీ డేట్ ఆఫ్ ఎక్స్పైర్డ్ మంది కానీ వస్తుంది కదా రోజు వస్తుంది సార్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇందులో అవేర్నెస్ కలిగించినాము. వీళ్ళు పెద్ద షాప్ సార్ ఇదొకటి కొండూరులో ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా సేల్ చేసే షాపుల వరకే ఉమ్మని చెప్తున్నాము. ఇక్కడ ఒక మంది వస్తుంది. నెక్స్ట్ మన సీజన్లో ఏం చేస్తారు వాళ్ళు మీ దగ్గరికి రావాలని వస్తారు. మీరు ఏం పట్టించుకోలేదు అనుకోండి, ఇక్కడ కాదు ఆర్మూర్ అంటే ఆర్మూర్ కాబట్టి నిజామాబాద్కి తీసుకొచ్చారు. లోకల్లో ఉన్నప్పుడు మీరు ఇచ్చిన మీ యొక్క రెస్పాన్స్, మీరు ఇచ్చిన మాట తీరు బట్టి బిజినెస్ అనేది మీకు నడుస్తుంది. మా రైతులు కూడా వాళ్ళు కూడా మాకు మంచి ఆన్సర్ ఉన్నా సార్, మాకు మంచి సహకారం ఉండేది. వారు ఇచ్చిన విత్తనాలు ఎలాంటి లోపం లేదని తెలుసుకోవాలి. మీరు దీనికి చిన్న షాప్ దీనికి మీరు పట్టించుకోకపోతే పెద్ద ఏజెన్సీలు ఒక్కొక్క నెంబర్ కలిసి వీళ్ళకి ఏం వస్తా నేను ర్యాండమ్గా శాంపుల్ ఇస్తాను. నా టార్గెట్ ఉంటుంది ఎంబీసీ కానీ అనుకోలేరు. వీళ్ళందరూ నమ్మకంగా తెస్తారు ఒక కంపెనీ నుంచి. ఈ బ్రాండెడ్ కంపెనీ ఉంది, బ్రాండ్ కంపెనీ నుంచి తెస్తారు. కంపెనీ నుంచి తెచ్చిన కొన్నిసార్లు ఫార్మర్ కూడా తీసేస్తారు. అని ఇబ్బంది కాబట్టి ర్యాండమ్గా శాంపుల్ చేస్తాం, తెచ్చి పంపిస్తూ ఉంటాం. సో నేను కూడా జాగ్రత్తగా చేస్తూ ఉంటాను. చేయాలి, ఎందుకంటే 3 నెలల వరకు వాళ్ళు వెయిట్ చేయాలి. వాళ్ళు చేసిన ప్రయాసం ఇంధన వాహన చేసిన సిరికొండ మండలంలో మండల టాస్క్ ఫోర్స్ టీం తహసీల్దార్ గారు, అదేవిధంగా ఏఎస్ఐ గారు, నేను సిరికొండ మండలంలో ఉన్న షాపులని సందర్శించి నకిలీ విత్తనాల నిర్మూలనలో భాగంగా పరీక్షించడం జరుగుతున్నది. అన్ని షాపులను పరిశీలించడం జరుగుతున్నది. మండలంలో ఉన్న రైతు సోదరులకు అందరికీ కోరినది ఏమనగా, మీరందరూ కూడా ఈ వానాకాలం విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు కంపల్సరీగా లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని, అదేవిధంగా మీరు కొనుగోలు చేసిన విత్తనానికి సంబంధించిన బిల్లు రసీదు తీసుకోవాలి. ఈ విత్తనం మీరు వేసిన తర్వాత విత్తన ఖాళీ సంచులని పంటకాలం ముగిసే వరకు మీ దగ్గర భద్రపరుచుకొని ఉంచాలని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా లైసెన్స్ లేకుండా విత్తనాలు విక్రయించినా, రాత్రిపూట ఎవరైనా మీకు విత్తనాలు ఇస్తామని చెప్పి ఎవరైనా వచ్చి మీకు ప్రలోభ పెట్టినా వెంటనే వ్యవసాయ అధికారులకు కానీ లేకపోతే తహసీల్దార్కి కానీ మన పోలీస్ వారికి కానీ సమాచారం ఇవ్వాలని కోరుతున్నాం.